నమస్కారం. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను లక్ష్మి. సాయిబాబా జీవితమంతా ఫకీరుగా ప్రజల కోసం తన జీవితాన్ని గడిపారు. భక్తుల దుఃఖాలను, కష్టాలను తీర్చే కలియుగ దైవంగా ఖ్యాతిగాంచారు. భారతదేశంలోని ఒక పవిత్ర పుణ్యక్షేత్రం షిరిడి. ఇక్కడ కొలువైన సాయిబాబా భక్తులతో పూజలను అందుకుంటున్నారు. తమకు ఎటువంటి కష్టం, దుఃఖం ఎదురైనా సాయిని ఆశ్రయిస్తూ షిరిడీకి చేరుకుంటారు భక్తులు. షిరిడీలో సాయిబాబా దర్శనం చేసుకున్న తర్వాత తమ బాధలు తొలగిపోతాయన్న విశ్వాసం. బాబా దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు షిరిడీకి చేరుకుంటారు. సాయిబాబా తన జీవితమంతా ఫకీరుగా ప్రజా సంక్షేమం కోసం తన జీవితాన్నే గడిపారు. భక్తుల దుఃఖాలను, కష్టాలను తీర్చే కలియుగ దైవంగా ఖ్యాతిగాంచారు. నేడు బాబా భౌతికంగా లేకపోయినా ఆయన సమాధి నుంచి భక్తులను కాపాడుతున్నారు. నేటికి షిరిడి సాయిబాబా తన మహిమలను చూపిస్తున్నాడన్న విశ్వాసం. బాబాను భక్తులు భగవంతుని స్వరూపంగా భావిస్తారు. అయితే సాయిబాబాను కొందరు హిందువుగా, మరికొందరు ముస్లింగా భావించి పూజిస్తూ ఉంటారు. అయితే అన్ని మతాల వారికి సాయిబాబాపై విశ్వాసం ఉండడానికి ఇదే కారణం. అయితే సాయిబాబా పుట్టుక గురించి ఇప్పటి వరకు ఖచ్చితమైన సమాచారం వెల్లడి కాలేదు. సాయిబాబా జన్మించింది మహారాష్ట్రలోని షిరిడి గ్రామంలో అని చెబుతారు. ఇప్పుడు షిరిడీలో బాబా కోసం గొప్ప ఆలయం కూడా నిర్మించారు. ఈ రోజు బాబా దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటారు. షిరిడీలో సాయిబాబా ధుని నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఎవరైనా తమకు ఇబ్బందులు ఉంటే బాబా ధునిలో కర్పూరం, చందనం వంటి వాటిని వేయడం వలన కష్టాలు తొలగిపోతాయన్న విశ్వాసం. అందుకే సాయిబాబా ధునిని చాలా పవిత్రంగా భావిస్తారు. 1858లో షిరిడీకి వచ్చిన బాబా ఆ సమయంలో ఒక మసీదులో నివసించారు. ఇప్పుడు సాయిబాబా కొలువైన ఆలయానికి ద్వారకామాయిగా పేరు. అప్పటి నుంచి అక్కడ ధుని వెలుగుతూనే ఉంది. ఇది చాలా అద్భుతంగా పరిగణించబడుతోంది. భక్తులు తమతో పాటు ధుని నుంచి విభూతిని తీసుకొని వెళ్తారు. ఇక షిరిడిలో మరొక అద్భుతం వేప చెట్టు. ఈ వేప చెట్టు కింద సాయిబాబా కూర్చునేవారు. బాబా అద్భుతం వల్ల వేప ఆకుల్లోని చేదు మాయమయ్యి తీపిగా మారాయి. షిరిడికి చేరుకున్న భక్తులు ఈ చెట్టు ఆకులను పొందడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే ఇప్పుడు ఆ చెట్టుకు ఎటువంటి హాని జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక అందరి దేవుడు ఒక్కడే. షిరిడి బాబా ఆలయం ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. ఆలయంలోని పెద్ద హాలులో సాయిబాబా సమాధిని నిర్మించారు. ఈ ప్రదేశంలో సాయిబాబా దేహాన్ని విడిచిపెట్టి సమాధి అయ్యారని విశ్వాసం. ఎవరైనా బాబా సమాధిని దర్శించుకుంటే ఆ బాబా అతని జీవితంలో సంతోషాన్ని నింపుతారు. గురువారం పల్లకిలో ఊరేగే సాయిబాబాను దర్శించుకుంటే ఆగిపోయిన పనులు కూడా జరుగుతాయన్న విశ్వాసం. సబ్కా మాలిక్ ఏకే అంటే అందరికీ ఒకరే యజమాని అన్నది సాయిబాబా సందేశం. ఇక బాబాకి 5 సార్లు హారతి ఇస్తారు. ఏ భక్తుడైనా కోరికతో సాయిబాబా ఆస్థానాన్ని చేరుకుంటే వారి ప్రతి కోరికను నెరవేరుస్తారని, అతని జీవితంలో ఆనందం నింపుతారని నమ్ముతారు. ఇక సాయి సన్నిధిలో బాబాకు హారతి రోజుకు 5 సార్లు నిర్వహిస్తారు. అవి భూపాలి, ఖగర, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇలా 5 సార్లు హారతి ఇస్తారు. అయితే షిరిడి సాయిబాబా దర్శనానికి గురువారం చేసుకోవడానికి భక్తులు ఆసక్తిని చూపిస్తుంటారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.